నెక్స్ట్ రెండోది సింగరేణి బొగ్గు నిల్వలపై ఎంక్వైరీ చేస్తామని కూడా నిల్వలపై ఎంక్వైరీ చేస్తాం. బీఆర్ఎస్ పాలనలో సింగరేణికి 40,000 కోట్ల బకాయిలంట. చూసిరు ఎట్లా అంటే నిలువు దోపిడీ అంటే అది పార్టీ కాదు, దొంగల ముఠా అన్నా తప్పులేదు. ఎందుకంటే ఇదేందా దోపిడీ? 25 లక్షల ఎకరాల కొత్త పాసుబుక్లు సృష్టించి అమ్ముకున్నారు బినామీల పేర్ల మీద. ధరణి తీసుకొచ్చి ఇక నువ్వు కబడ్డీ ఆడుకుని తెలంగాణ మొత్తం కలెక్టర్ ఆఫీసులు ఓపెనే. 11 గంటలకు కాదు, 1-2 అయినా కలెక్టర్ రాకపోయేది. మొత్తం వచ్చి వాళ్ళు ప్రజలు కొట్టుకోసి వచ్చినాక కూడా రాకపోయేది వాళ్ళ పొలంలో. మొత్తం అవినీతి. దాని తర్వాత సింగరేణి బొగ్గు నిల్వలపై ఎంక్వైరీ చేస్తామని చెప్తా ఉన్నాడు. బీఆర్ఎస్ పాలనలో సింగరేణికి 40,000 కోట్ల బకాయిలు ఉన్నాయి మంత్రి శ్రీధర్బాబు. వారి పాలనలో అన్ని అక్రమాలే మంత్రి శ్రీధర్బాబు గారు చెప్తా ఉన్నారు. ఉక్కు సంకల్పంతో పనిచేస్తామని చెప్పడానికే సీఎం రేవంత్ రెడ్డి హిట్లర్ అనేటువంటి పదాన్ని వాడారు. కబ్జాదారుల భరతం పడుతుంటే కొందరు ఓర్వలేక దొంగ ఏడుపులు ఏడుస్తూ ఉన్నారు. ఆయన కొన్ని విషయాల్లో అంటే హిట్లర్ ఎవడైనా స్వతహాగా వీడేంది హిట్లర్ అంటే దొంగల పట్ల హిట్లర్ లేకుంటే నడుస్తుంది. మొత్తం దోపిడీలు, మోసాలు, కబ్జాలు. హైదరాబాదులో ఒక్కొక్క ప్లాటు 3-4 రిజిస్ట్రేషన్లు. ఎవడన్నా ప్లాట్ కొనాలంటే వణికిపోయేటువంటి పరిస్థితి హైదరాబాద్లో. ఒక లీగల్ ఇంతకుముందు ఏంటంటే ఉత్త సాదా బైనా మీద నడుచుకొని నమ్మకం మీద ప్రజలు బతికేది. ఇవాళ భూమి కొనాలంటే ఒక అడ్వకేట్ వచ్చి దాన్ని అడ్వకేట్ పోయి ఆయన మొత్తం ఎంక్వైరీ చేసుకొని ఆయన లీగల్ ఒపీనియన్ ఇస్తే కూడా అనుమానమే. అడ్వకేట్ ఏమైనా లోపల ఒక ఒప్పందం చేస్తున్నాం అంటే లీగల్ ఒపీనియన్ తర్వాత కూడా ప్లాట్లు కొన్నా భూములు కొన్నా ఇబ్బందులు పడి కొట్టుకసచ్చేటువంటి పరిస్థితికి ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది ఎవరంటే బీఆర్ఎస్. ఎందుకంటే అత్యాశ, దోపిడీ. ఈ దేశంలో ఆశల కోసం విడిపోయినటువంటి అన్నదమ్ములు ఎవరు, అక్కయ్యలు ఎవరు? తండ్రి బతుకుండగానే అన్న చెల్లె కొట్టుకుంటారు. ఇక దీనికి మించినటువంటి బంధాలకు విలువ లేకుండా అయిపోయింది పైసలతోటి. డబ్బు ఎంత ప్రమాదకరమైంది, దోపిడీ ఎంత ప్రమాదకరమైందో మీరే చెప్పు. ఇంతటా అదా ఏమన్నా దేశభక్తి ఉందా? తెలంగాణ జై తెలంగాణ అనేది ఎందుకు మరి? ఎందుకా జై తెలంగాణ అంటే అర్థమైంది? తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేదోడి కడుపు నిండాలని అర్థం, పేదోడు సంతోషంగా ఉండాలని అర్థం జై తెలంగాణ అంటే. జై తెలంగాణ పేరు చెప్పి మొత్తం మింగుడు లోపటేసుకుంటూ కొండపోయి విదేశాలు దాచుకోవడం కాదు, భూములు విదేశాల్లో కొనడం కాదు జై తెలంగాణ అంటే. మొత్తం మాట్లాడే ప్రతి మాట వెనుక కుట్ర. ధరణి అనేటువంటి మహమ్మారి చేసినటువంటి మరకలు, ఆ పాపం మరకలు అన్నీ ఇన్ని కావు ఈ భూమి మీద. మళ్ళీ గెలుస్తాం మేము, మళ్ళీ వస్తాం మేము. రేవంత్ రెడ్డి మొత్తం పాలన పక్కన పెట్టి హిట్లర్ అనే పదం పట్టుకొని దాని ఏందో అంటే దొరికితే చాలు సందులో సడే మేలేక అయిపోయింది ఇలా పరిస్థితి.